తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగి జీతంలో 15% కోతకు విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. పిల్లల్ని కనగలం కానీ వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యానించారు. ఇక రేమాండ్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పద్ సింఘానియా ఉదంతాన్ని ఈ సందర్భంగా రేవంత్ ఉదహరించారు. సామాజిక బాధ్యతగా తమ ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చిందన్నారు. ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారని రేవంత్ స్పష్టం చేశారు. ఈ విలువలను కాలరాసే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా అయినా వాళ్ళను భక్తితో అయినా తల్లిదండ్రులకు సేవలు అందించాలి. భక్తి లేనప్పుడు భయమైనా పెట్టి ఆ తల్లిదండ్రుల యొక్క హక్కులను కాపాడాలని ఈ బిల్లు తెచ్చింది. అందుకే నేను పదే పదే మా మిత్రులందరికీ విజ్ఞప్తి చేసిన ఇది అత్యంత సామాజిక బాధ్యతతో కూడుకున్న బిల్లు. ఈ బిల్లును తక్షణమే మనందరం చర్చించి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తే సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఉదయం నుంచి నేను అడగడం జరిగింది. అధ్యక్ష, శక్తినంతా మన కోసం దారబోసి జీవిత కాలంలో వాళ్ళు సంపాదించిందంతా పిల్లలకు అందజేసి ప్రయోజకులను చేస్తే ప్రయోజకులు చేసిన తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించే వాళ్ళను ఈరోజు మనము వాళ్ళను దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆనాడు పెద్దలు అన్నారు, అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు అని. అంటే అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిదా అనేది మనమందరం ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో 2007 యాక్ట్, ఇప్పుడు నేను చెప్పింది, అందులో మ్యాక్సిమం 10,000 మించకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుంటపోతుంది. ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. ఇద్దరు సమానమే. కొడుకుకు బిడ్డకు తేడా లేనప్పుడు ఆస్తిలో అవకాశంలో సమానమైన హక్కులు ఉన్నప్పుడు ఆడబిడ్డకు నిజంగా కొడుకుల కంటే కూడా ఆడబిడ్డలకు ఎక్కువ తల్లిదండ్రుల మీద అభిమానం ప్రేమ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించని వాళ్ళను కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు ఇక తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగి జీతంలో 15% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లులో ముఖ్యమైన నిబంధనలు ఏంటి? అంటే ఉద్యోగి జీతంలో 15% వరకు కోత విధించే ప్రక్రియను ఎలా అమలు చేస్తారు? రైట్ సుష్మా, ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వృద్ధ తల్లిదండ్రులకు సంబంధించి ఒక సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే నేరుగా తీసుకుందని చెప్పచ్చు. మనం ఇంతకాలం చూస్తున్నాము, ఏదైతే వృద్ధ తల్లిదండ్రులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, చాలా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే అందరూ కాదు, కొందరు మాత్రము ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఒక ప్రజాప్రతినిధి తన తండ్రిని నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి రావడం జరిగింది. ఇలాంటి అంశాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు కూడా మనకి చూసుకుంటే కనుక చాలా బిల్లులో అనేక అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ పర్యవేక్షణ బిల్లు 2026 ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి కొన్ని అంశాలు, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో 15% లేదా 10,000కి తగ్గకుండా
అమౌంట్ను ఏదైతే వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అంటే అది కూడా ఎప్పుడు అంటే ఈ వృద్ధ తల్లిదండ్రులను ఆ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, నిర్లక్ష్యం చేసి వారిని పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు నేరుగా జిల్లా అధికారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 60 రోజుల లోపల ఆ జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా అధికారి కావచ్చు, వారి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. అంటే ఆ తల్లిదండ్రులు ఏదైతే వృద్ధ తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తు ఏదైతుందో, ఫిర్యాదు ఏదైతుందో అది సహేతుకము అని తేలిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ఆ ఉద్యోగి ఖాతాలో నుంచి ఎప్పుడైతే జీతం వస్తుందో వెనువెంటనే ఆయన ఖాతాలో నుంచి నేరుగా ట్రెజరీ బెంచ్ ద్వారా ఆ 15% జీతాన్ని, అంటే ఉద్యోగికి వచ్చే జీతంలో 15% కోత విధించి నేరుగా ఆ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈ చట్టం చెబుతుంది. ఒకవేళ 60 రోజుల్లో జిల్లా అధికారి గనక ఈ సమస్య పరిష్కరించకపోతే నేరుగా రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ వృద్ధుల కమిషన్ అనే ఒక కమిషన్ అక్కడ కూడా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ లోపై మళ్ళీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ కూడా 45 రోజుల్లో దీనికి సంబంధించి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. 60 రోజుల లోపల ఏదైతే వృద్ధ తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఈ బిల్లును ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి ఈ బిల్లుకు సంబంధించి చూసుకుంటే కనుక అనేక అంటే ఈ తల్లిదండ్రులకు సంబంధించిన అనేక కథనాలు ఏవైతే వచ్చాయో ఆ కథనాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సుష్మా, మనం చూస్తున్నాం ఏదైతే మనకు అనేక చట్టాలు ఉన్నాయి. ఏదైతే మహిళలకు సంబంధించి మహిళల సంరక్షణ బిల్లు కావచ్చు, ఏదైతే బాలికల మీద జరుగుతున్న అత్యాచార ప్రయత్నాలకు సంబంధించి పోక్సో చట్టాలు కావచ్చు, అదేవిధంగా బాలులకు సంబంధించిన చట్టాలు కావచ్చు, వృద్ధులకు సంబంధించిన చట్టాలు కావచ్చు. సో ఇలాంటి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో ఏ విధంగా అయితే ఉన్న సంరక్షణ చేయబడిందో అట్లనే అదే విధంగా ఇక్కడ వృద్ధులకు సంబంధించి కూడా ఈ బిల్లు తీసుకురాబడింది. ఈ బిల్లు వల్ల ఇప్పట్లో ఉన్న ఈ సమాజంలో జరుగుతున్న ఏవైతే వృద్ధ తల్లిదండ్రుల పట్ల జరుగుతున్న ఏవైతే నిర్లక్ష్య ధోరణి ఉందో ఆ ధోరణిని కాస్త మెరుగుదిద్దే క్రమంలో ఈ బిల్లు మనకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఉదాహరణకు చెప్తాను, ఇటీవలే నిన్న రీసెంట్ గా ఏదైతే రిమైండ్స్ బ్రాండ్ గా ఉన్న ఆయన విజయపత్ సింఘానియా నిన్ననే మృతి చెందడం జరిగింది. ఆయనకి 1000 కోట్ల ఆస్తుల ఉన్నాయి. ఆయన కుమారుడు ఏదైతే ఆయన నిర్లక్ష్యం చేసి ఒక 10 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి వదిలివేయడం వల్ల నిన్ననే మృతి చెందడం జరిగింది. ఇది దేశమంతా ఈ కథ అందరికీ తెలుసు. సో ఇలాంటి కథనాలు చూసినప్పుడు, ఇలాంటి సమస్యలు చూసినప్పుడు, ఇలాంటి ఏవైతే భావోద్వేగ పరిణామాలు చూసినప్పుడు ఇలాంటి బిల్లు యొక్క అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఈ బిల్లుని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, తమ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ఉంటారు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.